జీవీటీవీ న్యూస్ మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్ గట్కేసర్ మున్సిపల్ సర్కిల్ గురుకుల్ కళాశాల గ్రౌండ్లో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గట్కేసర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2ను స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. యువతను శారీరకంగా మానసికంగా బలంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం క్రీడల్లో ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబడాలి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున ముగ్గుల పోటీలను నిర్వహించనున్నాం. ప్రజలు నన్ను 3 సార్లు గెలిపించారు. ఎంపీగా, మంత్రిగా సేవ చేసే అవకాశం ఇచ్చారు. వారి రుణం తీర్చుకోవడమే నా బాధ్యత. క్రిస్మస్, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంతోషానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని మల్లారెడ్డి హామీ ఇచ్చారు. ఈ టోర్నమెంట్లో భారీ సంఖ్యలో యువత పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు సారా శ్రీనివాస్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు, క్రీడాకారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మల్లారెడ్డి ట్రస్ట్ తరఫున యూత్కు ఎంకరేజ్ చేస్తాను. పెద్ద ఎత్తున ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ గట్కేసర్ మండలంలో పెట్టినాం. చాలామంది యూత్లు వచ్చారు. వాళ్ళందరికీ కూడా మంచిగా స్పోర్ట్స్ చేసి వాళ్ళందరినీ యూత్ను బలంగా తయారు చేయాలి, శక్తిమంతుల మాదిరిగా తయారు చేయాలి మన యూత్. అప్పుడు మన తెలంగాణ ప్రపంచంలోనే నెంబర్ 1 అవుతుంది. కాబట్టి వాళ్ళకందరూ కూడా ఎంకరేజ్ చేస్తాను. పెద్ద ఎత్తున ఇక్కడ టోర్నమెంట్ పెట్టాం. ఈ మాదిరిగా సంక్రాంతి తర్వాత కూడా మొత్తం మేడ్చల్ అంతా కూడా టోర్నమెంట్స్ పెద్ద ఎత్తున పెట్టాం. ఎందుకంటే రాబోయే మార్చిలో 19th నాడు అది 50 years మ్యారేజ్ డే ఉంది, గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే ఉంది. ప్రతి యువకునికి క్రికెట్ మ్యాచ్ కంపల్సరీ. ప్రతి మండలంలో, ప్రతి మున్సిపాలిటీలో అందరికి కూడా పెద్ద ఎత్తున టోర్నమెంట్ పెడదామని చెప్పి డిసైడ్ అయినాం. దాంతో భాగంగానే ఇది ట్రైలర్ ఫస్ట్ టోర్నమెంట్. దీని తర్వాత మళ్ళీ ఉంటుంది ఇంకా. కాబట్టి పెద్ద ఎత్తున యువతను అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, ఇంకా మహిళది కూడా క్రికెట్ మ్యాచ్ పెట్టి టోర్నమెంట్. కాబట్టి అందరూ ఎంకరేజ్ చేసి అందరు మంచిగా చేయాలి. అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. అందరికీ కూడా సంక్రాంతికి కూడా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ కూడా పెడుతున్నాం, భారీ ఎత్తున అందరికీ. ఎందుకంటే ప్రజలు నన్ను 3 సార్లు గెలిపించింది. ఒకసారి ఎంపీ అయినా, ఒకసారి మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎంపీ అయినా. వాళ్ళ రుణం తీసుకోవాలి కదా, వాళ్ళ బాకీ తీర్చుకోవాలి కదా. ఇప్పుడు పండుగలు అప్పుడే, క్రికెట్ అప్పుడే ఇవన్నీ చేసి ప్రజలకు మంచిగా సేవ చేసే సౌభాగ్యం నాకు కల్పించింది. ప్రజలందరూ కూడా వాళ్ళ రుణం తప్పకుండా తీర్చుకుంటారు.